హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ సైకిల్ వచ్చింది. సైకిల్ కొంటాం. ఒక సంవత్సరం అయినా కానీ హ్యాపీగా తిప్పుతాం. రిపేర్లు రావా? వస్తాయి కదా. రిపేర్లు వస్తే చిన్న చిన్న రిపేర్లు చేపించుకోకుండానే నడుపుతాం ఆ బండి. ఇంకా నడక అలవాటు పోయిన వాళ్ళని సైకిల్ దొక్కి అలవాటు వచ్చినాక ఇంకా నడవ బుద్ధి పుట్టిద్దా? సైకిల్ పక్కన పెట్టు, మళ్ళీ టూ వీలర్ వచ్చింది. టూ వీలర్ కొంటాను, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిద్ది. కానీ అప్పుడప్పుడు రిపేర్ వచ్చింది కదా, అది కూడా బాగు చేయించుకోకుండా ఉంటావా? అలాగే ఇప్పుడు మళ్ళీ కారు. లగ్జరీగా పోవాలంటే కారు, కూర్చొని హాయిగా పోవాలా కారు. ఇన్ని సౌకర్యాలు మనకున్నప్పుడు వాటిని పోషించేటట్టు వాటిని పోషించేటట్టేమో మనకు మైండ్ ఉంది. కానీ తల్లిదండ్రులను పోషించాలనే మైండ్ మట్టికి ఏ ఒక్కరికి కూడా కలగటల్లా. అది ఎంత చెత్త మైండ్ అయిందంటే జనంకి ఇప్పుడు ఈ మధ్య ఎందుకు అవుతున్నారో కూడా తెలియటల్లా. అంటే కారు ఇంపార్టెంట్కి ఇస్తున్నారు, బైక్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు, కానీ కన్న తల్లిదండ్రులకు మటుకి ఇంపార్టెంట్ ఇవ్వట్లే. వాళ్ళు ఒక దేవునితో సమానం. దేవుడిని అయితే గౌరవిస్తారు. ఆ బండి వేసుకొని దేవుడి కాడకి వెళ్తారు, కారు వేసుకొని దేవుడి కాడకి వెళ్తారు. కానీ తల్లిదండ్రుల్ని దేవుడు ఇంట్లోనే ఉండడన్న సంగతి ఎవరో మర్చిపోతున్నారు. అందరూ మర్చిపోతున్నారు. నిజంగా ఫ్రెండ్స్, మీరు కానీ నిజమైన తల్లిదండ్రులను చూస్తుంటే, నిజంగా తల్లిదండ్రులు మీరు చూసేవాళ్ళైతే నిజంగా మీరు దేవుడితో సమానులే. ఎందుకంటే ముందు తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు. తల్లిదండ్రుల కన్నా దైవం ఎక్కువ కాదంట. దేవుణ్ణి ప్రార్థిస్తాము మేము మాకు దేవుడే ముఖ్యం, తల్లిదండ్రులది ఏమన్నా అనుకోవద్దు. ముందు తల్లిదండ్రుల తర్వాతే దేవుడు. బైబిల్ ఏం రాశాడు? సొంత ప్రశ్నకు లోబడ్డే అన్నాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అన్నాడు. మీలో ఎంతమంది అంటున్నారు తల్లిదండ్రులకు విధేయులై ఉంటున్నారా? నిజంగా ఉండండి ఫ్రెండ్స్. తల్లిదండ్రుల్ని గౌరవించిన వారికే పరలోక రాజ్యం ఉంది, లేకపోతే లేదు. మిమ్మల్ని పశువులతో, నోరు లేని జీవులతో పోలిస్తే అవి వస్తున్నాయి అంట పోటీకి. ఇసుంటి బస్సులకి మాతో పోలుస్తారా అని. ఎందుకంటే ఒక దూడ, ఆవు స్టోరీ చదివాం కదా. పులికి ఆహుతి అవ్వాలని బిడ్డకి నచ్చజెప్పి, ఇంటికాడ పాలిచ్చి బిడ్డకి నచ్చజెప్పి, మళ్ళీ వచ్చినందుకే జంతువే మెచ్చుకొని తినకుండా ఉండిద్ది. నా బిడ్డ ఉందమ్మా ఇంటికాడ, కాస్త నచ్చజెప్పి అని పోయి ఏం నచ్చజెప్పింది ఆవు? ఎవరి జోలికి పోకమ్మా, నేను అడవిలోకి పోతున్నా, నన్ను ఏదన్నా ఒక క్రొదమ సింహం తినేస్తే నేను ఇంకా రాకపోవచ్చు, బతికితే వస్తా, బతకపోతే రాను, నువ్వేం దిగులు పడొద్దు, ఎవరితో గొడవలు పెట్టుకోబాక, చక్కగా తిని మంచిగా ఉండు, రైతుని ఏమన్నా కష్టపెట్టకుండా చూసేటట్టు నీ మనసు మెసులుకు అని ఓదార్పులు చెప్పి తల్లి బిడ్డకి మళ్ళీ పులికాడకు వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా అట్ట వెళ్తున్నారు అసలుకి? మా అంతగానో బిడ్డల్ని చూసిన తల్లులకి పిల్లలు చూస్తున్నారా? ఇట్ట చూసిద్దే మా అమ్మ కూడా అని ఎవరికన్నా ఉందా? మా నాన్న ఎట్ట ఎవరికన్నా చూస్తాడే, ఎట్లే చూసాడే మా నాన్న అని ఎవరికన్నా ఉందా? లేదు. అందుకేనంట ఆవులు నోరు లేని జీవులంట మాతో పోలుస్తారా ఈ నీచుల్ని అని పోటీ పడతారు అంట. ఒక పండితుడు చెబుతుంటే నేను విన్నా ఫోన్లోనే, నీచుల్ని మాతో పోటీ చేస్తారంట. కాశీ పోయి తీర్చుకుందామన్నా తీరేది కాదంట అది. మరి ఇంకేడ అన్నపూర్ణ ఎంత ఉందంట, ఆడకపోయినా తీరేది కాదంట. తల్లిదండ్రులను చూసిన ప్రేమ
ఎక్కడికి పోదు. అట్లాంటి పాపాలు ఏడకపోయినా తీరవంట, మీ ఎంటాడుతూనే ఉంటాయి. తాతకు పెట్టిన బొచ్చ తలాగిటే ఉండిద్దంట. అందుకే ఫ్రెండ్స్, తల్లిదండ్రుల్ని చూడండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా చాలా ఘోరం చేసింది. మరొక వీడియోలో నేను పెడతాను మీ ముందు, అది పోస్ట్ చేస్తా. ఆ వీడియో మా ఇంటికాడే అట్లా చేసింది. అట్లాంటి కోడలు ఎవరికి పగస్తులకు కూడా రావద్దు, అంత కఠినరాలన్నమాట. నేను మరొక వీడియోలో పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్, చూడండి. అప్పుడు పెడతా, మామను హింసించిన కోడలు అనే టైటిల్ పెడతా. అప్పుడు చూసి మీరు నాకు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇదైతే రియల్ స్టోరీ అనమాట, అది రియల్ స్టోరీ పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కారు, బండి, సైకిల్. ఓకేనా?